దోస్ కౌన్సిలింగ్ అప్డేట్ సీట్లు కేటాయింపు తెలంగాణలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ విడతలో మొత్తం 56,147 మంది విద్యార్థులు డిగ్రీ సీట్లు పొందడం జరిగింది. ఇందులో అత్యధికంగా కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులో 23,214 మంది సీట్లు సాధించగా, రెండో స్థానంలో ఫిజికల్ సైన్స్ కోర్సులో 14,394 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఈ వివరాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ దోస్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి దోస్ బృందంతో కలిసి అధికారికంగా ప్రకటించారు. అలాగే రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రక్రియతో రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లకు మరింత వేగం వచ్చిందని అధికారులు తెలిపారు. మొత్తం సీట్లు పొందిన వారిలో అమ్మాయిలు 36,302 మంది ఉండగా, అబ్బాయిలు 19,845 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 776 ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీల్లో మొత్తం 3,60,709 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి విడతలో కేవలం 56,147 సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హంగా మారింది. ఇందులో 116 ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న 50,760 సీట్లకు గాను 8,079 మంది విద్యార్థులు మాత్రమే సీట్లు పొందారు. ఇక 36 ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో అత్యధికంగా 19,774 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అయితే ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీలో 577 కాలేజీలు ఉన్నప్పటికీ కేవలం 16,633 మంది మాత్రమే సీట్లు పొందడం పరిస్థితి ఎంత పోటీగా ఉందో చూపిస్తుంది. యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో 3,950 సీట్లలో 3,495 సీట్లు భర్తీ విశేషంగా నిలిచింది. ఇక ఈ విడతలో మరో ముఖ్యమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 79 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం ఆందోళన కలిగిస్తుంది. కాలేజీల ఎంపికపై విద్యార్థుల్లో మారుతున్న ఆసక్తి, కోర్సుల డిమాండ్, అలాగే మౌలిక సదుపాయాల ప్రభావం ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో టాప్ ర్యాంకర్ల వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 99.50% మార్కులతో దోస్లో మొదటి ర్యాంక్ సాధించిన పబ్బా సృజన ఫిజికల్ సైన్స్ కోర్సులో చేరి నిజాం కాలేజీలో సీటు పొందింది. రెండో ర్యాంక్ బోడపోతుల కిరణ్ గౌడ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులో నిజాం కాలేజీలో సీటు సాధించాడు. మూడో ర్యాంక్ బండి శశికుమార్ ఫిజికల్ సైన్స్ విభాగంలో సాధించగా, నాలుగో ర్యాంక్ షేక్ సమీరా చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పరిధిలో ఫిజికల్ సైన్స్ కోర్సులో సీటు పొందింది. అలాగే ఆక్సా తరణం జహీరాబాద్లోని ఆచార్య డిగ్రీ కాలేజ్లో లైఫ్ సైన్స్ విభాగంలో సీటు సాధించింది. టాప్ ర్యాంకర్స్లో కొందరు భవిష్యత్తులో ఇంజనీరింగ్ వంటి ఇతర కోర్సులకు మారే అవకాశం కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్లు మరియు వెబ్ ఆప్షన్లు ఈ నెల 15 నుంచి 26 వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. రెండో విడత సీట్ల కేటాయింపు మే 30న జరగనుందని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 23 లోపు తప్పనిసరిగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్ను ఖరారు చేసుకోవాలని సూచించారు. లేకపోతే సీటు రద్దవుతుందని స్పష్టంగా హెచ్చరించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మరియు యూనివర్సిటీ కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు జూన్ 20 నుంచి జూన్ 27 మధ్య సంబంధిత కాలేజీలకు వెళ్లి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు తెలిపారు. కాలేజీలకు హాజరు కాని విద్యార్థుల సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. మొత్తానికి దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతూ ఉండగా, విద్యార్థుల కొత్త ఆశలు, పోటీ వాతావరణం మరింత పెరుగుతుంది. దోస్ కౌన్సిలింగ్ అప్డేట్ సీట్లు కేటాయింపు తెలంగాణలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ విడతలో మొత్తం 56,147 మంది విద్యార్థులు డిగ్రీ సీట్లు పొందడం జరిగింది. ఇందులో అత్యధికంగా కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులో 23,214 మంది సీట్లు సాధించగా, రెండో స్థానంలో ఫిజికల్ సైన్స్ కోర్సులో 14,394 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఈ వివరాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ దోస్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి దోస్ బృందంతో కలిసి అధికారికంగా ప్రకటించారు. అలాగే రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రక్రియతో రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లకు మరింత వేగం వచ్చిందని అధికారులు తెలిపారు. మొత్తం సీట్లు పొందిన వారిలో అమ్మాయిలు 36,302 మంది ఉండగా, అబ్బాయిలు 19,845 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 776 ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీల్లో మొత్తం 3,60,709 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి విడతలో కేవలం 56,147 సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హంగా మారింది. ఇందులో 116 ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న 50,760 సీట్లకు గాను 8,079 మంది విద్యార్థులు మాత్రమే సీట్లు పొందారు. ఇక 36 ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో అత్యధికంగా 19,774 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అయితే ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీలో 577 కాలేజీలు ఉన్నప్పటికీ కేవలం 16,633 మంది మాత్రమే సీట్లు పొందడం పరిస్థితి ఎంత పోటీగా ఉందో చూపిస్తుంది. యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో 3,950 సీట్లలో 3,495 సీట్లు భర్తీ కావడం విశేషంగా నిలిచింది. ఇక ఈ విడతలో మరో ముఖ్యమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 79 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం ఆందోళన కలిగిస్తుంది. కాలేజీల ఎంపికపై విద్యార్థుల్లో మారుతున్న ఆసక్తి, కోర్సుల డిమాండ్, అలాగే మౌలిక సదుపాయాల ప్రభావం ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో టాప్ ర్యాంకర్ల వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 99.50% మార్కులతో దోస్తుల మొదటి ర్యాంక్ సాధించిన పంపా సృజన ఫిజికల్ సైన్స్ కోర్సులో చేరి నిజాం కాలేజీలో సీటు పొందింది. రెండో ర్యాంక్ బోడపోతుల కిరణ్ గౌడ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులో నిజాం కాలేజీలో సీటు సాధించాడు. మూడో ర్యాంక్ బండి శశికుమార్ ఫిజికల్ సైన్స్ విభాగంలో సాధించగా, నాలుగో ర్యాంక్ షేక్ సమీరా చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పరిధిలో ఫిజికల్ సైన్స్ కోర్సులో సీటు పొందింది. అలాగే ఆక్సా తరణం జహీరాబాద్లోని ఆచార్య డిగ్రీ కాలేజ్లో లైఫ్ సైన్స్ విభాగంలో సీటు సాధించింది. టాప్ ర్యాంకర్స్లో కొందరు భవిష్యత్తులో ఇంజనీరింగ్ వంటి ఇతర కోర్సులకు మారే అవకాశం కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్లు మరియు వెబ్ ఆప్షన్లు ఈ నెల 15 నుంచి 26 వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. రెండో విడత సీట్ల కేటాయింపు మే 30న జరగనుందని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 23 లోపు తప్పనిసరిగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్ను ఖరారు చేసుకోవాలని సూచించారు. లేకపోతే సీటు రద్దవుతుందని స్పష్టంగా హెచ్చరించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మరియు యూనివర్సిటీ కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు జూన్ 20 నుంచి జూన్ 27 మధ్య సంబంధిత కాలేజీలకు వెళ్లి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు తెలిపారు. కాలేజీలకు హాజరు కాని విద్యార్థుల సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. మొత్తానికి దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతూ ఉండగా విద్యార్థుల కొత్త ఆశలు, పోటీ వాతావరణం మరింత పెరుగుతుంది.